నేటిదిన వాక్య ధ్యానం కొరకు ఐజయా చాప్టర్ 56 వర్స్ 7, యెషయా గ్రంథం 56వ అధ్యాయము 7వ వచనం. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేసెదను. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో విను మా ప్రియులతో మీరు మాట్లాడి మమ్మల్ని దర్శించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రభువారు ఆయన వాగ్దానం చేస్తా ఉన్నారు, ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేస్తాను. నిజమే, ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం ప్రార్థనకు ఎందుకు అవసరము అని అంటే, ఒంటరిగానైనా ఏకాంతంగానైనా దేవుని ప్రజలతో సమూహముగా కూడి అయినా ఆయన సన్నిధిని ఎంత సమయమైనా ఆరాధించుటకు, స్తుతించుటకు, ప్రార్థించుటకు నియమింపబడినటువంటి మందిరం. అట్టి స్థలమునకు ఎవరైతే సమీపిస్తారో నిశ్చయంగా దేవుడు తన సన్నిధి, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఆయన పేరిట కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉండేదనని వాగ్దానం చేసినటువంటి దేవుడు నిజమైనటువంటి ఆనందాన్ని, మానవ జీవితమునకు ఏదైతే కావాలనో దానిని ఆయన అనుగ్రహిస్తారు. భూమి మీద మన ఉద్యోగము, మన వ్యాపారము, స్నేహితులు, కుటుంబీకులు, బంధువులు, రక్త సంబంధీకులు పలు విషయాలలో వారు మనకు ఆనందాన్ని కలుగు చేయవచ్చు, అవి మనకు ఆనందాన్ని కలుగు చేయవచ్చు. కానీ కొన్ని పరిస్థితుల్లో ఆవేదనకు కూడా అవి కారణంగా ఉంటాయి. అయితే ప్రార్థనా మందిరము నిశ్చయముగా అది ఎంతటి వేదనలో ఉన్న వ్యక్తి అయినా ప్రభు అనుగ్రహించే ఆనందాన్ని పొందగలరు. అంత మాత్రమే కాక ఆ ప్రభు సన్నిధి వారితో ఏ చోటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా తోడుగా ఉంటుంది కనుక వారు దేవుని బట్టి ఆనందించేటటువంటి వ్యక్తులుగా ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేస్తే 2 Chronicles చాప్టర్ 29 వర్స్ 36, 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయము 36వ వచనం. ఈ కార్యం అప్పటికప్పుడే జరిగినందున దేవుడు జనులకు సిద్ధపరిచిన దానిని చూచి హిజ్కియాయును జనులందరూ సంతోషించిరి. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో యూదా ప్రజలకు హిజ్కియా రాజుగా ఉన్నటువంటి దినాల్లో అతడు దేవుని మందిరానికి ఎంతో ప్రాముఖ్యతనిచ్చి, ప్రజలు అలానే రాజ్యంలో ఉన్న వారందరూ కూడా దేవుని మందిరమునకు వచ్చుటకును, అక్కడ వారు పాప పరిహారార్థ బలికై వారు చేయవలసినటువంటి కార్యములు చేయుట కొరకును వాయిద్యములు వాయించు వారిని, బూరలు ఊదు వారిని, అలానే దహన బలులు అర్పించు వారిని, దేవునికి స్తుతిగానము చేయుటకును, ఆరాధన చేయుటకును, ఈ విధమైనవన్నీ కూడా అతడు స్థలమందు జరిగిస్తూ వచ్చాడు. ఎప్పుడైతే దేవుని మందిరావరణములు ఇట్టి కార్యములు జరుగుతూ వచ్చాయో ప్రజలకు సంతోషం కలిగింది. నిజమే, హిజ్కియా తండ్రి అయినటువంటి ఆహాజు తన కాలమందు అతడు దేవుని మందిరపు తలుపులను మూయించాడు. ఎన్నో వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేసి యెహోవాకు అతడు కోపం పుట్టించాడు. చివరికి అతడు మరణమైపోయాడు. ఇట్టి స్థితిగతులన్నీ చూసి ప్రజలకు, తన తండ్రికి, వారి కుటుంబానికి ఆవేదన కలుగు కారణమైనటువంటి ఆ విషయాలను గుర్తించిన హిజ్కియా తన ఏలుబడిలో అతడు మొదట మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేయించాడు. హేయమైనటువంటి నిషిద్ధ వస్తువులను వాటిని మందిరములో నుండి తీయించేశాడు. ఆ తర్వాత తిరిగి పెందలకాడిని లేచి మందిరంలోనికి వెళ్ళుటకు అధికారులను అందరిని కూడా సమకూర్చుకుని దేవుని మందిరంలో జరగవలసినటువంటి మందిర సేవను క్రమముగా జరిగించట్లో హిజ్కియా శ్రద్ధ చూపించాడు. ఇట్టి కార్యాలు తలపెట్టినటువంటి హిజ్కియా 2 Chronicles చాప్టర్ 31 వర్స్ 21, 2వ దినవృత్తాంతములు 31వ అధ్యాయం 21వ వచనంలో తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయం అందేమి, ధర్మశాస్త్ర విషయం అందేమి, ధర్మమంతటి విషయం అందేమి తను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను అని మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాక తన జీవిత కాలమందు తనకు ఎదురైనటువంటి మరణకరమైనటువంటి రోగం గురించినటువంటి విషయాన్ని దేవుడే ముందుగా హిజ్కియాకు తెలియపరచుటను కూడా మనం చూస్తాం. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 38 వర్డ్స్ 1 and 2. ఆ సందర్భంలో అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని ప్రభు సన్నిధిలో చేసినటువంటి ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు 6th వర్డ్స్ 6వ వచనం, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ను దేవుడిచ్చారు. అంతేగాక తనను తన పట్టణమును కాపాడదనని చెప్పి, విడిపించదనని చెప్పి దేవుడు
వాగ్దానం చేయటం కూడా అక్కడ మనం చూడగలం. నిజమే, ఇటు దీవెనలు మనము దేవుని యొద్దకు రాకుండా ఏ విధముగా పొందగలం? ఆలోచించి నిశ్చయముగా దేవుడు అనుగ్రహించిన ఈ వాగ్దానం మన జీవితంలో స్వతంత్రించుకొని నిజమైనటువంటి ఆనందాన్ని ఇహమందు పొందుతూ పరమందు నిత్యానందం పొందుట కొరకైనటువంటి జీవితాన్ని జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడి మాటల చేత మనల్ని బలపరిచి స్థిరపరిచి దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియులతో మీరు మాట్లాడి దర్శించినందుకు స్తోత్రం. విన్న మాటలను అనుసరించి ప్రవర్తించి నాడు వారు పొందిన మేలును ఈ కాలమందు పొందుటకు మా ప్రియులందరినీ కూడా మీరు దర్శించండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయాన్ని దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని ఆదరించండి. మరి ఒక నూతన సంవత్సర దయాకిరీటాన్ని దినం పొందిన మా ప్రియులను తమ ముందున్న కాలం అంతా తోడ నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడ నడిపించునుగాక. ఆమేన్.